శ్రీ గురుభ్యో నమః. ఈనాటి పంచాంగ కార్యక్రమానికి స్వాగతం. నేటి ఇంగ్లీష్ తేదీ 26 ఫిబ్రవరి 2013 సంవత్సరం. నేడు మంగళవారం. మాఘమాసము బహుళపక్షము. పాడ్యమి నేటి రాత్రి 1:21 వరకు ఉన్నది. పుబ్బా నక్షత్రము నేటి రాత్రి 1:55 వరకు. అలాగే సుకర్మము అనే యోగము నేటి మధ్యాహ్నం 1:01 వరకు. బాలవ అనే కరణము నేటి మధ్యాహ్నం 1:37 వరకు ఉన్నది. దాని తర్వాత కౌలవ అనే కరణము నేటి రాత్రి 1:21 వరకు ఉండటం జరిగింది. అమృత ఘడియలు నేటి రాత్రి 7:30 నుంచి ప్రారంభమై నేటి రాత్రి 9:06 వరకు ఉంటుంది. అలాగే వర్జ్యము నేటి ఉదయం 9:52 నుంచి ప్రారంభమై నేటి ఉదయం 10:28 వరకు ఉన్న కాలాన్ని వర్జ్యకాలంగా చెప్పబడింది. ఇక దుర్ముహూర్తము నేటి ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమై నేటి ఉదయం 9:46 వరకు. తిరిగి నేటి రాత్రి 11:14 నుంచి ప్రారంభమై నేటి రాత్రి 12:04 వరకు ఉన్న కాలాన్ని మనకి దుర్ముహూర్త కాలంగా చెప్పబడింది. ఇవి ఈనాటి పంచాంగ వివరాలు. ఇక నేడు మనం సూర్యుడి గురించిన మరికొన్ని వివరాలు తెలుసుకుందాం. సూర్యగ్రహం గురించి, సూర్యుడి గురించి ప్రస్తావన మనకి అష్టాదశ పురాణాల్లో అన్ని పురాణాల్లో ఉన్నాయని చెప్పి మనకి చెప్పుకున్నాం. మనం ప్రతి పురాణంలో శివపురాణం కానీ, విష్ణు పురాణం కానీ, అలాగే బ్రహ్మాండ పురాణం కానీ, బ్రహ్మపురాణం కానీ, కార్తీక పురాణం దేంట్లైనా సరే సూర్యుడి యొక్క ప్రస్తావన మనకు కలిగారు. అయితే దాంట్లో పరాశర మహర్షి రచించిన విష్ణు పురాణంలో మనకి ద్వితీయాంశ మనకి అష్టమాధ్యాయంలో దీని గురించి ప్రస్తావన మనకు చెప్పారు. సూర్యుడు అనేవాడు ఒక మండుతున్న అగ్నిగోళం అని చెప్పి ఆయనకి 12 నామాలు ఉన్నాయని చెప్పి మనం తెలుసుకున్నాం. పూషుడు, ఆదిత్యుడు, వరుణుడు, మిత్రుడు, ఇట్లాంటి నామాలు మనకి 12 కనిపిస్తున్నాయి. అయితే ఈ సూర్యుడు అనేవాడు ఒక రథం మీద వస్తున్నాడయ్యా అన్నారు. ఏంటా రథము? ఆయనకి రథం ఏంటి? దానికి 7 గుర్రాలు ఉన్నాయి అన్నారు. 7 గుర్రాలు తాళ్లతో కట్టేశారు, నాగులతో కట్టేశారు అని చెప్పారు. ఆ రథం యొక్క వర్ణన ఏంటో మనం తెలుసుకుందాం. ముందుగా 7 గుర్రాలు అని చెప్పారు. ఆ 7 గుర్రాలు ఏంటయ్యా పేర్లు అంటే వాటివి కమల, కళ్యాణ, రథాంక, జయ, మహా, మార్తాండ, సప్తమి అనే 7 గుర్రాలు పూంచిన రథం అంటే సూర్యుడిని అధిరోహించిన రథాన్ని 7 గుర్రాలు కలిసి లాగుతాయి. మనం ప్రస్తుతం మన వచ్చే వాహనాల్ని హార్స్ పవర్గా మనం వర్ణిస్తున్నాం. కాబట్టి ఈ హార్స్ పవర్ అంటే వేగం ఎలా ఉంటుందయ్యా, ఎంత వేగంతో ఈ యొక్క మన వాహనం కదులుతుంది అనే దాన్ని తెలియజేయడానికి హార్స్ పవర్గా మనం చెప్తున్నాం. 10 హార్స్ పవర్, 20 హార్స్ పవర్, 100 హార్స్ పవర్గా వర్ణిస్తున్నాం. కాబట్టి అసలు హార్స్ పవర్ గురించిన వివరాలు కానీ, ఎందుకు సూర్యుడి యొక్క కాంతి మన మీద ఎంత వేగంగా ప్రసరిస్తున్న విశేషాలు నేడు తెలుసుకుందాం. రథం యొక్క విస్తీర్ణం అంటే రథం ఎంత పొడుగుందయ్యా అని చెప్పి తెలుసుకోవడానికంటే కనుక అటువంటి రథాన్ని, ఎంత పొడుగున్న రథాన్ని ఈ గుర్రాలు లాగుతున్నాయని కనుక తెలుసుకుంటే ఆ గుర్రాల యొక్క శక్తి మనకు అర్థమవుతుంది. కేవలం ఆ రథం మనకు ఆలోచన చేస్తున్నప్పుడు 9000 యోజనాల రథం యొక్క విస్తీర్ణం ఉంది. 9000 యోజనాలు. ఒక యోజనం అంటే కనుక సుమారుగా 8.5 మైళ్ళ నుంచి 9 మైళ్ళ వరకు ఉన్నది ఒక యోజనం. ఒక మైలు అంటే కనుక 1.37 కిలోమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మైల్. అంటే సుమారుగా 12 కిలోమీటర్లు మనకి ఒక యోజనం వస్తుంది. అటువంటిది 9000 యోజనాలుగా లెక్క వేశారు. 9000 యోజనాలు అంటే సుమారుగా 9000 ఇంటూ 12 వేసుకుంటే మనకి సుమారుగా 1,80,000 యోజనాలు రథం యొక్క విస్తీర్ణం ఉంది. అంటే దాని యొక్క వెనక భాగం ఏదైతే కూర్చునేందుకు ఉంటుందో అది 9000 యోజనాలు ఉందిట. ఇక ఆ యొక్క ఈశాదండం అంటే కనుక ఆ రథంలో కూర్చున్న తర్వాత ఇలా కూర్చుని ఇలా దండం ముందరకు వెళ్తుంది. ఇలా ఒక కర్ర అంటే మనం ఎద్దు బండికి వెనకాల తొట్టెలో కూర్చుని ముందరకైతే ఇట్లా పట్టుకుంటారో అది ఆ దండం
ఈ యొక్క దండం సుమారుగా ఒక 18,000 యోజనాల ఆ యొక్క దండం పొడుగు ఉంటుందిట. ఇక అక్షము అంటే యాక్సిస్, తిరిగే యాక్సిస్ సుమారుగా 1,57,00,000 యోజనాలు ఆ యొక్క చక్రాల యొక్క అక్షం ఉంటుందిట. కాబట్టి వీటిపైన ఒక చక్రం ఉందని చెప్పి ఈ చక్రాన్ని ఇలా తిరుగుతుందని చెప్పి మనకు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఎంత పెద్దగా రథం ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. అంత పెద్దగా ఉన్న రథాన్ని ఈ యొక్క 7 గుర్రాలుగా పూంచిన రథం ఏదైతే ఉన్నదో కమల, కళ్యాణ, రథాంక, జయ, మహా, మార్తాండ, సప్తమి అనే రథానికి పూంచిన ఆ గుర్రాలు ఈ యొక్క రథాన్ని లాగుతూ వస్తాయట. దీన్ని సైంటిఫిక్గా చెప్పుకుంటున్నప్పుడు ఈ రథాన్ని భూత భవిష్యత్ వర్తమానాల్ని తెలియజేసేందుకు త్రినాభులు ఉన్నాయని చెప్పి, సెంటర్ పాయింట్స్ చక్రాలు ఉంటాయి కదా, ఆ చక్రాలకి ఏవైతే ఉన్నాయో దానికి త్రినాభులు, సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో రేడియస్కి కొలిచేటప్పుడు దాన్ని నాభిగా చెప్పారు. కాబట్టి ఆ సెంటర్ పాయింట్ని మనకి భూత భవిష్యత్ వర్తమానాలుగా తెలుపుతారని చెప్పి, ఇక ఈ యొక్క చక్రాల్లో ఉన్నదాన్ని మనకి ఈ యొక్క చక్రాలు ఎలా ఉన్నాయ్యా, రథం ఎలా ఉందయ్యా అంటే గుండ్రంగా లేదుట, ఓవల్ షేప్లో ఉందిట. ఆ ఓవల్ షేప్లో ఉన్న రథాన్ని ఈ యొక్క 7 గుర్రాలు పూంచిన ఆ యొక్క రథాన్ని అనూరుడు అనేవాడు నడిపిస్తాడు అని చెప్పి, ఈ యొక్క అనూరుడు నడిపించే రథం ఏదైతే ఉందో ఈ గుర్రాల్ని కంట్రోల్ చేసేవాడు ఈ యొక్క అనూరుడు అని చెప్పి చెప్పబడింది. కాబట్టి అటువంటి ఈ యొక్క సూర్యరథాన్ని, ఇన్ని యోజనాలు కలిగిన రథాన్ని లాగేవాడు అనూరుడు, నడిపించేవాడు అనూరుడు అని చెప్పబడింది. ఆ సూర్యరథాన్ని అలా ఆకాశంలో తిరుగుతుందని చెప్పి మనకి వేదశాస్త్రాలు చెప్పినాయి. ఇక మనం సైంటిఫిక్గా మనం చూస్తున్నప్పుడు సూర్యుడు ఇలా తిరుగుతూ ఉంటాడని భూమికి, ఆ భూమికి క్లాక్ వైజు, యాంటీ క్లాక్ వైజు ఇలా వస్తూ ఉంటుందని చెప్పి మనకు చెప్పారు. కాబట్టి అటువంటి సూర్యుడు, అంత బ్రహ్మాండమైన శక్తివంతమైన సూర్యుడిని మనం గనక ఆరాధన చేసుకుంటే తప్పనిసరిగా మనకి ఆ సూర్యగ్రహం యొక్క అనుకూలత, ఆయన యొక్క ఆశీస్సులు మనకందరికీ లభిస్తాయి. సూర్యుడి యొక్క చలనం ఆధారంగానే అహోరాత్రాలు అని మనకి చెప్పారు. సూర్యుడు కనుమచ్చినప్పటి నుంచి మళ్ళీ కనుమరుగైపోయి తిరిగి మనకి కనిపించే కాలాన్ని ఒక రాత్రి, ఒక పగలు, దాన్ని అహోరాత్రంగా చెప్పబడింది. అటువంటి అహోరాత్రాలు కనుక ఒక 7 కనుక అయితే దాని యొక్క వారంగా చెప్పబడింది. అటువంటి అహోరాత్రాలు కనుక ఒక 15 కనుక అయితే అదేన్ని పక్షంగా చెప్పబడింది. అటువంటి పక్షాలు 2 పక్షాలు కనుకైతే ఒక చాంద్రమాన మాసంగా చెప్పబడింది. అటువంటి చాంద్రమాన మాసాలు 12 కనుకైతే అది ఒక సంవత్సరంగా చెప్పబడింది. ఈ సంవత్సరం విషయానికి వచ్చినప్పుడు ఆ సంవత్సరాన్ని మనం వివిధ రకాలైన నామాలతో మనం పిలుస్తున్నాం. అలాగే ఇటువంటి చాంద్రమాన మాసాలు 2 కనుకైతే ఒక ఋతువుగా, అటువంటి ఋతువులు 3 ఋతువులు అయితే కనుక ఒక ఆయనంగా, అటువంటి ఆయనాలు 2 ఆయనాలు అయితే కనుక ఒక చాంద్రమాన సంవత్సరంగా చెప్పబడింది. ఈ చాంద్రమాన సంవత్సరాలు మనకి వత్సర, పరివత్సర, ఇద్వత్సర, అనువత్సర, యుగము అనే విధంగా మనకి చెప్పబడింది. ఇట్లాంటి ఈ యొక్క చాంద్రమాన మాసాలని, ఈ యొక్క కాలాలని మనకి వర్ణించేవాడు కేవలం సూర్యుడు మాత్రమే. కాబట్టి సూర్యగ్రహానికి సంబంధించిన వరకు మరికొన్ని వివరాలని మనం రేపటి పంచాంగ కార్యక్రమంలో తెలుసుకుందాం. స్వస్తి, సర్వే జనా సుఖినో భవంతు. మహాగణాధిపతయే నమః. అష్టమోऽధ్యాయ ప్రారంభః. ఇతి తేనోదితం వాక్యం ముహుర్గానిం ప్రకుర్వతః కరుణాయతమాకర్ణ్యానోద్భిన్నం హృదయం తవ వజ్రాత్ పరతరం కిన్ను బ్రహ్మణా త్వయ నిర్మితం హింసనాత్ బహుజంతూనాం మనుష్యాణాం సహస్రతః అతినిష్ఠురతాం ప్రాప్తం కృతఘ్నస్వైవ మానసం అవోచస్త్వం తతస్త్వం తు కృతాంత ఇవ నిష్ఠురః. ఈ విధంగా గుణవర్ధుడనే ఆ బ్రాహ్మణుడు ఎన్నో విధాలుగా వేడుకున్నా సరే వజ్రకఠినమైనటువంటి అతని యొక్క హృదయం, అంటే భృగు మహర్షులు వారు చెప్తున్నారు,
ఈ యొక్క సోమకాంత మహారాజు గారితో, నీ హృదయం ఏమాత్రం జాలి కలగలేదు నాయన. చాలా కాలంగా ఘోర కృత్యాలను జంకు గొంకు లేకుండా చేస్తూ ఉండడం వలన కరడుగట్టినటువంటి కాఠిన్యంతో జాలి అనే మాట ఏమాత్రం లేకుండా నిర్దయగా ఆ బ్రాహ్మణ కుమారుడితో నీవు ఈ విధంగా అన్నావు. ఓ బ్రాహ్మణోత్తమ, నీవిలా ఎంతగా వేడుకుంటే మాత్రం ప్రయోజనమేముంది? చెవిటివాడి చెవిని శంఖం ఊదినట్లుగా నా దగ్గర నీ యొక్క ఉపదేశాలు ఏమాత్రం పనికిరావు. తాగిన వాడికి తత్వోపదేశం ఏమాత్రమైనా చెవికెక్కుతుందా? ధనార్జనే ప్రధానమైనటువంటి వాడికి తల్లి, తండ్రి, బంధువులు, అన్నదమ్ములు అనే విచారం కూడా ఉండదు. కామాతురాణం నసిగ్గు నలజ్జ అన్నట్టు సిగ్గు లజ్జ కూడా ఏమాత్రం మచ్చుకైనా లేకుండా నా వద్ద ఏ విధంగా ఉండవో నా వద్ద కూడా నీవు ఊహించేటువంటి జాలి కానీ దయ వంటి కానీ సుగుణాలు ఏమాత్రం లేవు. అయినా చాలా కాలంగా పని లేనటువంటి నా చేతికి చక్కగా చిక్కావు, నిన్ను ఏమాత్రం ఊరికే వదలను అని చెప్పని పలుకుతూ ఈ విధంగా, ఓ మహారాజా, దయాశూన్యుడివై, ఈ సోమకాంత మహారాజు గారితో అంటున్నారు భృగు మహర్షి, నీవు దయాశూన్యుడివై నీ కుడి చేత్తో ఖడ్గం తీసి గబుక్కున అతని యొక్క భాగాన్ని, అతని యొక్క చేతిని ఖండించావు. ఇలా లెక్కలేనన్ను బట్టి బ్రాహ్మణ దోషాలని, బ్రహ్మసూతకాలని, హత్యలని నిస్సంకోచంగా చేశావు నాయన. ఇలా ఎంతో కాలం గడిచిన తర్వాత నీకు వృద్ధాప్యం అంటే ముసలితనం కూడా వచ్చింది. ఈ యొక్క శరీరంలో వృద్ధాప్యం ఎప్పుడైతే వస్తుందో కఫము, శ్లేష్మము, వాతము ఉద్రేకించి అటూ ఇటూ కదలలేనటువంటి పరిస్థితి నీకు ఏర్పడింది. అప్పుడు నీ భార్య, నీ పుత్రులు, సేవకులు అందరూ కూడా నిన్ను నిరాదరణతో బయటికి తోసివేశారు. అప్పుడు కొంతమంది విప్రులు నీకు ఈ విధంగా సలహా ఇచ్చారు. ఓయి, అతి ప్రాచీనమైనటువంటి ఈ ఆలయంలో ఒక గణపతి విగ్రహాన్ని, మూర్తి ఉంది. నీవు సకల సుందరంగా ఈ ఆలయాన్ని పునర్నిర్మించి ప్రాయశ్చిత్తం చేసుకోవడమే నీకు తగనైనటువంటి శుభకార్యము, మంచి కార్యము అని చెప్పని వాళ్ళు చెప్పారట. అప్పుడు నీవు వారి యొక్క మాట విని 4 తోరణాలతోనూ, 4 ద్వారాలతోనూ, అనేక స్తంభాలతోనూ, వేదికలతో విలసిల్లేటువంటి ఒక మహా దివ్యమైన గణేష మందిరాన్ని, రత్నమయ శోభితమై మంచి వాకిళ్లతో, నానా రకాల ఫలవృక్షాలతో నిండు ఉన్న దానిని నిర్మించి, అందులో 4 దిక్కుల్లో కూడా నీటి వసతిని కలుగజేస్తూ మంచిగా బావులను త్రవ్వించి, సదుపాయంగా త్రవ్వించి, ఒక బ్రహ్మాండమైనటువంటి గణేష దేవాలయాన్ని కట్టించి నీవు ఆర్జించినటువంటి ధనాన్నంతటిని కూడా ఖర్చు చేశావయ్యా. నీవు ఆర్జించిన దానిలో కొంత ధనాన్ని నీ భార్యాపుత్రులు, సేవకులు మోసంతో హరించారు. అనంతరం కొద్ది కాలానికి నీవు మరణించావు. అప్పుడు యమదూతలు నిన్ను తమ యొక్క పాశాలతో బంధించి, తమ యొక్క ముళ్ళ బంధనాలతో గుచ్చుతూ, సూదుల వంటి రాళ్లపై పడద్రోస్తూ ఘోరమైనటువంటి మహానరకాలలో పడదోశారు నాయన. రత్నశాస్త్ర ప్రకారం రూబీ కెంపు కానీ ధరిస్తే మంచిదని చెప్తారు. దీన్నే ఈ కెంపునే మాణిక్యం అని కూడా అంటారు. సంఖ్యాశాస్త్ర ప్రకారం 2, 4, 8 సంఖ్యలు అనుకూలిస్తాయని చెప్తారు. అలాగే అక్షర సంఖ్య ప్రకారం ఆ, ఈ, ఊ, ఏ అనే అక్షరాలు కృత్తికా నక్షత్రం యొక్క 4 పాదాలకి సంబంధించినవి కాబట్టి ఆ నామ నక్షత్రాలతో నామకరణం చేస్తూ ఉంటారు. ఈ కృత్తికా నక్షత్రంలో జన్మించిన వారికి మేడిపండు వృక్షం అనగా అత్తి వృక్షాన్ని సామరస్యపూర్వకంగా, అనుకూలంగా పెద్దలు, ఋషివర్యులు నిర్ణయించారు. ఈ విషయం ఎన్నో గ్రంథాల్లో ఉన్నాయి. కేవలం పెద్దలు చెప్పిందే కాదు, శాలిగ్రామ నిఘంటువు, తర్వాత కొన్ని వైద్య శాస్త్రాల్లో కూడా ఈ విషయాన్ని రుజువు చేశారు. ఈ నక్షత్రానికి, కృత్తికా నక్షత్రానికి సంబంధించింది అత్తి వృక్షం, మేడి వృక్షం. దాన్ని మరి ఇతర భాషల్లో ఎలాగా అంటే, ఇన్ సాంస్క్రిట్ ఈజ్ నోన్ యాజ్ ఉడుంబద,
In Hindi, it is known as Gular. In Kannada, it is known as Atti only. In Tamil, it is known as also or Atti. In scientific name is sacrificial fig. ఇది ఫైగస్ జాతికి చెందింది. ఇక్కడ ఫిగ్ అనగా అంజీర్ అని అర్థం. ఈ వృక్షం మనకి నిత్యం చాలా ప్రదేశాల్లో కనబడుతూ ఉంటాయి. ముఖ్యంగా విశాలమైన ప్రదేశాల్లో, రోడ్డు పక్కన, పొలాల పక్కన, లేకపోతే ఖాళీ ప్రదేశాల్లో కనబడుతూ ఉంటాయి. ఈ మేడి ఆకులు దళసరిగా ఆకుపచ్చగా ఉంటాయి. ఎప్పటికీ కూడా పచ్చదనంతో ఈ వృక్షం మెరిసిపోతూ ఉంటుంది. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం కేంద్రంలో పవిత్ర మున్నేటి తీరాన కొలువై ఉన్న శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం నిత్య యాత్రా స్థలంగా విరాజిల్లుతోంది. మహిమలు ఎన్నో చూపే దేవతామూర్తి శ్రీ తిరుపతమ్మ అనే నమ్మకంతో లక్షలాది మంది భక్తులు ఈ అమ్మవారిని దర్శించి తరిస్తున్నారు. కొలిచిన వారి కొంగు బంగారం శ్రీ తిరుపతమ్మ తల్లి. భక్తుల దృష్టిలో శ్రీ తిరుపతమ్మ అమ్మవారు త్రిమాత శక్తి స్వరూపిణి. అందుకే పెనుగంచిప్రోలు పుణ్యక్షేత్రంలో శ్రీ తిరుపతమ్మ అమ్మవారు అశేష భక్త జనకోటితో పూజలందుకుంటున్నారు. ఆలయానికి వచ్చే ఆదాయం కృష్ణా జిల్లాలోని దేవాలయాల్లో 2వ స్థానంలోనూ, రాష్ట్రంలో 11వ స్థానంతోనూ విరాజిల్లుతుంది. పెనుగంచిప్రోలు ఒక పురాతన నగరం. మున్నా నదిగా పిలువబడే మునేటి ఒడ్డున వెలసిల్లిన పవిత్ర క్షేత్రమే ఈ పెనుగంచిప్రోలు. 11వ శతాబ్దంలో గుడిమెట్టను పాలించిన చాగి వంశీయులకు చెందిన 2వ రాజధానిగా పేరొందిన నగరమే ఈ పెనుగంచిప్రోలు. వీరు 2 శతాబ్దాల కాలం కాకతీయ రాజులకు విధేయులుగా ఉంటూనే స్వతంత్ర ప్రతిపత్త గల మాండలిక రాజ్యంగానే కొనసాగినట్టు చరిత్ర చెబుతోంది. ఈ క్షేత్రంలో మొత్తం 101 దేవాలయాలున్నట్టు, అవన్నీ కాలక్రమేణా కాలగర్భంలో కలిసిపోయినట్టు స్థానికులు చెప్తుంటారు. శ్రీ తిరుపతమ్మ అమ్మవారి క్షేత్ర ప్రయాణం ఆద్యంతం చారిత్రకమయం. పెనుగంచిప్రోలు ప్రాంతం అడుగడుగు అమ్మవారి మహిమాన్వితమై భక్తులకు ఆశీస్సులు ఇస్తూ కొండంత అండను చేకూరుస్తుంది. ఈ క్షేత్ర స్థల పురాణం ఎంతో విశిష్టమైనది. యాత్రికులను అమితంగా ఆకర్షిస్తున్న పెనుగంచిప్రోలును గతంలో పెదకంచిగా పిలిచేవారు. ఈ గ్రామాన్ని ఆనుకుని మున్నేరు నది ప్రవహిస్తుంది. ఈ నది మౌద్గల్య మహర్షి వరంచే ఏర్పడిందని భక్తుల నమ్మకం. రాజా వాసిరెడ్డి జగ్గభూపాలుడు కృష్ణా మండలాన్ని పరిపాలించే సమయంలో ఈ గ్రామంలో కొన్ని ప్రసిద్ధ దేవాలయాలను నిర్మించారు. వాటిలో స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయం, ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి, వేణుగోపాల స్వామి, అంబికేశ్వర స్వామి, కాశీ విశ్వేశ్వర స్వామి, విఘ్నేశ్వర స్వామి, ఆంజనేయ స్వామికి దేవాలయాలు నిర్మితమయ్యాయి. తిరుపతమ్మ వారి సన్నిధాన మహత్యం గురించి అల్లసాని పెద్దన కవి ఇలా అన్నారు: అచట పుట్టిన చిగురు కొమ్మైన చాప అని వర్ణించారు. పెనుగంచిప్రోలులో ఎక్కడ తవ్వకాలు జరిపినా శిథిల శిల్పాలు, కళాఖండాలే లభిస్తాయి. ఎక్కడ ఇంటికి పునాదులు తీస్తున్నా, ఎక్కడ కొత్త నిర్మాణానికి గోతులు తవ్వుతున్నా ఏదో ఒక పురాతన అవశేషాలు బయట పడుతూనే ఉంటున్నాయి. ఒక ప్రదేశానికి ఇంతటి మహత్తు కలగడం ఆ స్థల మహత్యమే కారణమని పెద్దలు చెబుతున్న మాటలే. ఈ గ్రామంలో ఒకప్పుడు నిర్వహించిన గృహ నిర్మాణ తవ్వకాల్లో బుద్ధుడు, నంది, ఐరావతంపై ఇంద్రుడు, శివపార్వతులతో పాటు మరికొన్ని విగ్రహాలు లభ్యమైనాయి. దీంతో కొంతకాలం ఈ పెదకంచిప్రోలు కూడా బౌద్ధ క్షేత్రంగా విరాజిల్లిందని చరిత్రకారుల్లో అభిప్రాయమని భావన. చారిత్రక ఆధారాలను బట్టి శ్రీ తిరుపతమ్మ అమ్మవారి చరిత్ర దాదాపు 17వ శతాబ్ది నాటిదని తెలుస్తుంది. తిరుపతమ్మ వారు 17వ శతాబ్ది ఉత్తరాంధ్రకు చెందిన అనింగడ్డపాడు, గోపినేనిపాడు గ్రామాల్లో కొల్లా శివరామయ్య, రంగమాంబలకు లేకలేక సంతానం శ్రీ తిరుపతమ్మ. మనసులకను విందారగ సేవ చేయ తరలి రండి భక్తులందరూ.
బంగారు తల్లి సేవకి తరలి రండి భక్తులందరూ. బంగారు తల్లి సేవకి తరలి రండి భక్తులందరూ. మందార మనసుల కనువిందారగ సేవ. ఈ గ్రామాలకు కొద్ది దూరంలో ఉన్న పెనుగంచిప్రోలులో కాకాని రామయ్య, కృష్ణయ్య అనే సోదరుడు ఉండేవారు. రామయ్య దంపతులకు సంతానం కలిగిన కొద్ది కాలానికే అకాల మరణం చెందారు. ఆ బిడ్డకు మల్లయ్య అని పేరు పెట్టారు. పసిబాలుడైన మల్లయ్యను కృష్ణయ్య, వెంగమామలు పెంచుకున్నారు. కొంతకాలానికి కృష్ణయ్య దంపతులకు కూడా సంతాన ప్రాప్తి కలిగింది. ఈ బిడ్డకు గోపయ్య అనే పేరు పెట్టారు. యుక్త వయసు వచ్చిన తరువాత మల్లయ్యకు అనిగండ్లపాడు గ్రామస్తులు కన్నెవేటి వారి ఆడపడుచు చంద్రమ్మతో, గోపయ్యకు మేనకోడలు తిరుపతమ్మతో వివాహం జరిగింది. అత్తవారింట అడుగుపెట్టిన తిరుపతమ్మ భక్తిభావంతో అందరినీ ఆకట్టుకుంది. తిరుపతమ్మకు పెరుగుతున్న ఆదరణ చూసి తోడికోడలు చంద్రమ్మ ఓర్వలేకపోయింది. భర్తకు, అత్త వెంకమ్మలకు తిరుపతమ్మపై ద్వేషభావం కలిగించేందుకు ప్రయత్నించింది. భర్త దగ్గర తన ప్రయత్నం విఫలమైనప్పటికీ అత్త మనసులో ద్వేషభావాన్ని కలిగించడంలో సఫలమైంది. శక్తియుక్తులెన్నో పొందుతున్నారు, శక్తియుక్తులెన్నో పొందుతున్నారు, శక్తియుక్తులెన్నో పొందుతున్నారు. అది చూసినట్టి ఆ భక్త జనులు ముక్తి పొంద తల్లి గుడిగట్టినారు. భక్తి శ్రద్ధలతోని భజించినారు. శక్తియుక్తులెన్నో పొందుతున్నారు, శక్తియుక్తులెన్నో పొందుతున్నారు, శక్తియుక్తులెన్నో పొందుతున్నారు. తల్లి తిరుపతమ్మ చరితము విన్నానంద భరితము, తల్లి తిరుపతమ్మ చరితము. కాలం ఎప్పుడు ఒకే రీతిగా ఉండదు కదా. కృష్ణా జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. కరువు కాటకాలతో జనం వలసల బాట పట్టారు. గొడ్లకు మేత దొరకడం గగనమైపోయింది. ఆవుల మందను ఉత్తర ప్రాంత భూములకు మేత కోసం తోలుకుపోవడానికి ఊరంతా నిర్ణయించుకుంది. ఇంటికి ఒకరు చొప్పున మంద వెనక వెళ్లాలని ఆ తీర్మాన సారాంశం. కృష్ణయ్య గారి ఇంటి నుండి గోపయ్య బయలుదేరాడు. భర్త వెళ్లడం తిరుపతమ్మకు ఇష్టం లేకపోయినా సందర్భం కాదని మాట్లాడకుండా ఉండిపోయింది. అప్పుడే తిరుపతమ్మకు కుష్ఠవ్యాధి సోకింది. అత్త, తోటికోడలు ఈసడించుకుని ఆమెను బిచ్చగత్తె కంటే హీనంగా చూడసాగారు. ఈ సమయంలో పాపమాంబ ఆమెకు సపర్యలు చేసింది. అడవిలో గోపయ్య పులివాత పడి మరణించిన వార్త దివ్య దృష్టి ద్వారా తెలుసుకున్న తిరుపతమ్మ తన జీవితంపై విరక్తి చెంది సహగమనం చేయాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని పాపమాంబకు తెలిపింది. పాపమాంబ ఈ విషయాన్ని గ్రామాధికారులకు తెలపగా వారు మొదట అంగీకరించలేదు. తరువాత తిరుపతమ్మ కొన్ని మహిమలను ప్రదర్శించడంతో తిరుపతమ్మ కారణ జన్మురాలుగా భావించి చివరకు అంగీకరించారు. వెంకమ్మ, చంద్రమ్మలు తమ తప్పు తెలుసుకుని తిరుపతమ్మను శరణు వేడారు. పాపమాంబ వంశము ఆచంద్ర తారార్కము అభివృద్ధి చెందుతూ నిత్య నైవేద్య దీపధూప అర్చన హారతులు తిరుపతమ్మకు పాపమ్మ వంశము వారి నుండి లభించేటట్టు ఆదేశించి తిరుపతమ్మ పసుపు కుంకుమలతో కూడిన పూజా పళ్ళాన్ని పాపమ్మకు అందించింది. పాపమ్మ కడసారిగా కన్నీటితో తిరుపతమ్మకు పాదాభిషేకం చేసింది. పుణ్యము ఇది గాని నిన్ను చేరే భాగ్యము కలిగినదమ్మా, నిన్ను చేరే భాగ్యము కలిగినదమ్మా. ఎన్నో నోముల పుణ్యము ఇది గాని నిన్ను పూజించే యోగము కలిగింది, నిన్ను పూజించే యోగము కలిగింది. సాయం సంధ్యా వేళలో బాజా భజంత్రీలు మారుమ్రోగుతుంటే దిక్కులు పెక్కటిల్లేలా జనసందోహం జయ జయ ధ్వానాలు చేస్తుంటే తిరుపతమ్మ యోగాగ్ని ప్రవేశం చేసింది. ఆ ప్రదేశంలో తిరుపతమ్మ తల్లి చెప్పిన ప్రకారం మంగళసూత్రము, కుంకుమ భరణ, దేదీప్యమానంగా ప్రకాశించే గోపయ్య, తిరుపతమ్మల విగ్రహాలు లభించాయి. గ్రామ పెద్దలైన శ్రీశైలపతి గారు దివ్య యంత్రాలతో ప్రతిష్ఠా కార్యక్రమాన్ని నిర్వహించి ఆలయాన్ని నిర్మించారు.